చిరస్థాయిగా నిలబడుతుంది, చిరస్థాయిగా నిలబడుతుంది. చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. జై మున్నూరు కాపు. చేయి పెట్టకండి, అందరూ వస్తారు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై నాయనే, జై నాయనే. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఇక్కడ కాపు కుటుంబ సోదరులని సోదరి మనని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో 20-25 అన్నా కాకపోతాయా అనే ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18,000 రిప్రజెంటేషన్ పట్టుకపోయిటాను. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటాను మనం చేస్తూ. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా అర్ధరాత్రిలో తెల్లారగట్ల వేసి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరి వారు కూడా వచ్చారు. వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపట్టే ఇది కంప్లీట్ చేయాలి. దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను, తప్పకుండా అడిగి చూస్తాను. ఓపెనింగ్ అయ్యే లోపల సమయం 6 నెలలు అయితే ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకోవడానికైతే. ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను. మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు, ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాత పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్ అంటే 2 భవనం నేనేదే వాళ్ళు. అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. నిజంగా కూడా చెప్పాలంటే ఇందులో ఉన్న దానిలో చాలా మంది ఇప్పుడు పేరు చెప్తే సమయం సరిపోదు, కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు ఎదలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీ డబ్బు కొట్టాలని చెప్పడం కాదు. నా ఎంబట్టున్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయం లోపల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీ వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు. ఎప్పటికీ రండి కాదు. కాంట్రాక్టర్ గారు ఎక్కడున్నా ఒకసారి ముందుకు వస్తే కాంట్రాక్టర్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు చెప్తే దాన్ని బట్టి, ఎందుకంటే పాలిటెక్నిక్ కూడా వారే చేసేది.
9 నెలలు 9 నెలలా? 6 నెలలు తీసుకొని ముందుకు పోవాలి. డ్రాయింగ్స్ పర్మిషన్స్ అవి నేను చెప్పిస్తాను. నాకు చెప్పండి, ఎక్కడ మీకు పని ఎక్కడ లేట్ అవుతుందని చెప్తే నేను అక్కడ నేను ఫోన్ చేసి మాట్లాడి 2 రోజులు అయ్యేది, 1 రోజు అయితే నేను చూసుకుంటాను. ఓకే, నేను అది ఇవాళ నాకు ఇప్పుడు గుర్తు ఏం బయటకు ఏంటంటే డ్రాయింగ్స్ అవన్నీ నేను చూపిస్తాను. ఏమైనా మీకు ఉంటే మీరు లోపల పెట్టుకొని కూర్చుంటే పని కాకుండా నాకు చెప్పండి. ఏ విధంగా నాకపోతే కిరణ్ టీవీ స్క్రీన్ సార్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి, దాన్ని బట్టి నేను చూసుకుంటాం. థ్యాంక్ యూ అందరికి కూడా. జై మున్నూరు కాపు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.